ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, మీకు మరొకసారి నా శుభాభివందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం, దావీదు తన యొక్క ఉన్నత దిగజారిన స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వచ్చాడు. ఉన్నత స్థాయి నుంచి తర్వాత ఎలా పాపం ద్వారా మళ్ళీ తన యొక్క స్థాయిని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత తను ఏ విధంగా మళ్ళీ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత తను ఎట్టి రీతిగా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా తన తప్పుని సరిదిద్దుకుని మళ్ళీ దేవుని చెంతకు, దేవుని కౌగిలిలోకి ఇలా చేరాడనే విషయాన్ని మనం ధ్యానించాం. ఈ లోపల దావీదుని చాలామంది గేలి చేస్తూ ఉంటారు. గేలి అనగా అపహాస్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అట్లానే ఉందేమో. కానీ ఎవరు మనల్ని విడిచిపెట్టినా, ఎవరు మనల్ని గేలి చేసినా, దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గేలి చేయడు, పరీక్షిస్తాడు. పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ మనుషులకి. అదేంటంటే మనము పరీక్షించబడితేనే మనము దాన్ని రుద్దగలిగితేనే ఒక రాయి వజ్రంగా మారుతుంది. మనము పరీక్షలకు లోనైనప్పుడు మాత్రమే మనము ఉన్నతమైన వ్యక్తులుగా మారగలుగుతాం. రెండవది, మనము ఎట్టి రీతిలో దేవుని దగ్గరికి చేరతామనేది దేవుడు కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాడు. నీ కోసం, నా కోసం. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా విడుతురేమో, కానీ నీ తండ్రి యేసయ్య మనల్ని ఎప్పుడు విడువడు. ఎందుకని నేను ఇంత బలంగా చెప్పగలుగుతూ ఉన్నానంటే, నేను బైబిల్లో చాలామంది వ్యక్తులను చూస్తాను. యోబుని కానీ, దావీదుని కానీ, తర్వాత గాబ్రియేలు కానీ, లేకపోతే జక్కయ్య కానీ, ఇలా చాలామంది వ్యక్తులను చూసినప్పుడు అంటే వారు దేవుని స్వరూపం చూడగానే వాళ్ళు మారు మనసు వచ్చింది. అయితే మారు మనసు ఎలా వచ్చింది? పొట్టి జక్కయ్య ఇంటి పనులు కట్టించుకునేవాడు, ఆస్తి ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేసేవాడు. అంటే జనం మీద నుంచి ఎక్స్ట్రాగా పనులు వేసి డబ్బులు తీసుకునేవాడు. కానీ ఒకరోజు యేసు వస్తున్న దారిలోనే ఒక చెట్టు పైకి ఎక్కి యేసుని చూడాలనుకున్నాడు. కానీ అతని మనస్సు యేసు తెలుసు. ఈరోజు నీ మనసు, నా మనసు కూడా యేసుకు తెలుసు. ఏదో రోజు ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే అతను యేసుని ఎప్పుడైతే చూశాడో, పేరు పెట్టి జక్కయ్యని పిలవగానే తను వచ్చి ప్రభు తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభు చెప్పకుండానే తను ఏమైతే తప్పులు చేశాడో అవన్నీ ఒప్పుకుని తన యొక్క దగ్గర ఉన్నటువంటి డబ్బుని అందరికీ పనిచేస్తాడు. ఎవరికైతే తీసుకున్నాడో వారందరికీ ఇచ్చేస్తాడు. ఇది మారు మనస్సు. ఈ మారు మనస్సే మనకు కావాల్సింది. మారు మనస్సు అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి, రేపు ధ్యానంలో మరొకసారి చూద్దాం. ఈరోజు పొట్టి జక్కయ్య నిరీక్షణ కలిగి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు అతను యేసుక్రీస్తు ఏం చేస్తాడు? పేరు పెట్టి అతను పిలిచాడు. మనకి కూడా నిరీక్షణ కలిగి ఉండాలి, మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడు, మహోన్నతమైన దేవుడు, ప్రభా పరలోకమందున్న మా తండ్రి, వాక్యం ఎవరైతే విన్నారో వారిని హృదయాలు మీరు తట్టండి, ప్రభు వాటిని ముట్టండి. ప్రభా వారికి ఏవైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి విడుదల కలుగ చేయండి ప్రభా. ఇక ప్రభా ఈ వాక్యం ద్వారా నేను అనేక మందికి ప్రభా వార్తను బోధించడానికి నాకు సహాయం చేతండి. అనేక మందిని వీక్షించడానికి సహాయం చేతండి. మారు మనసులు కావాలి ప్రభా, వాటిని మాకు ఇవ్వండి ప్రభా. వేస్తే మా చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో నీ పాసానికి చేర్చుకోండి. మీకు అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.